మార్నింగ్ మన జాతరలో ఓపికగా క్యాంప్స్ వచ్చారు. ఇతర ఇంకొకరు చేశారా? కొంచెం ముందుకు రావచ్చు. అలా కాదు, వెనకున్న ఇద్దరు కూర్చోండి. నలుగురు కూర్చోవచ్చు కదా లైన్లో. అది చెప్తాను ఏం కాదు. ఇప్పుడు కూడా ఎందుకు ఒక లైన్లో నలుగురు కూర్చోవచ్చు. మీరు ఫ్యామిలీలో చూసుకున్నారు ప్రాబ్లం లేదు, కానీ ఒక లైన్లో నలుగురు కూర్చోలేదు బాగా చెప్తా ఉన్నట్టు సరే. మరి ఇందులో క్యాంప్లో ఫస్ట్ టైం అంటే చదువుతున్న వాళ్ళు వస్తుంది చేసేస్తుంది. ఫస్ట్ టైం అవుతుంది సరే. కాబట్టి మీరు వెళ్తామని అందరూ విన్నాము, కానీ ఏదైనా ప్రశ్న అయితే ఫస్ట్ టైం అంటున్న వాళ్ళు మాత్రమే జవాబు చెప్పాలి, సరేనా? సెకండ్ టైం అంటున్న వాళ్ళు జవాబు చెప్పడానికి తెలియదు. ఎందుకంటే మన ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం ఒకవేళ ఎట్లయితే మనంతా వస్తుంది ఆల్రెడీ అలా వాడి ముందు జవాబు చేసేస్తే ఇంకా అర్థమైనది చేయాలంటే ఫస్ట్ టైం అంటున్న వాళ్ళు మాత్రమే సరేనా? ఈ డాక్టర్ వచ్చిన బాగా చేస్తున్నాం. తండ్రి ఆయన వాతావరణం ఎంతో వేడిగా ఉన్నాయి పరిస్థితుల్లో, ఆయన మరి రాష్ట్రంలో పరిస్థితులు కూడా బాగాలేని సమయాలు ప్రభావ మీ బిడ్డలు కొద్దిమంది మీరు చేశారు. బిడ్డలతో కలిసి మేము మాట్లాడుకోవడానికి, కొన్ని విషయాలు చర్చించుకోవడానికి, తద్వారా మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చెందించడానికి, నాయకులుగా బిడ్డలు నాయకులుగా కలిసి రావడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కోసం వందనాలు చెల్లిస్తున్నాం. దేవ మరి ఖండించండి, బిడ్డల్ని కాపాడండి. వాతావరణం యొక్క ఉగ్రత నుండి తండ్రి బిడ్డల్ని కాపాడి మంచి ఆరోగ్యంగా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఆ ప్రేమ ప్రభావం బిడ్డలతో దేవుడిని మంచి మనసునివ్వండి, కాన్సన్ట్రేషన్ అనుభవించండి. అదేవిధంగా తండ్రి మీరు తోడేయండి. ఈ మాటలు ప్రభావ బిడ్డలు విసుగుచేయడానికి సహాయం చేయండి. మీ సన్నిధిని మాలో ఉంచండి తండ్రి. ఈ క్యాంపు మా జీవితాల్లో మేలుకరంగా ఉండడానికి, మా జీవితాల్లో మైత్రిగా ఉండడానికి ప్రభావ మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కాబట్టి మొట్టమొదటిగా మీరందరూ ఇంత వాతావరణానికి అనుకూలంగా లేని సమయంలో కూడా మీరు రావడానికి తీసుకున్న డెసిషన్ బట్టి అందరినీ కంగ్రాచులేట్ చేయాలి. కొంతమంది ఇష్టమై వెళ్తుంటారు, కొంతమంది వేరే వాళ్ళ బలవంతం వాళ్ళు వెళ్తుంటారు, ఏదేమైనా కొంతమంది మొహమాట కూడా వెళ్తుంటారు. అన్ని కేటగిరీస్ ఎప్పుడు ఉంటాయి. ఎలా వచ్చినా సరే మనం వచ్చాం కాబట్టి వచ్చిన ఈ సమయాన్ని వినియోగించాం. బయట వేడిగా చాలా వేడిగా ఉంది, మనం ఇబ్బంది పడుతున్నాం. అయినా సరే దాని వేడి యొక్క ఆ తీవ్రత అంటే ఆ మనసు అడ్వేది లేకుండా ఆ దేవుడి వాటి గురించి మంచి విషయాలు నేర్చుకోవడానికి దేవుడి సమయం అనుగ్రహించాలి. మనం కూడా ప్రార్థన చేస్తుంది, మనం కూడా సిద్ధమానంతో ఉంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అయితే నేను తీసుకోవాల్సిన సెషన్స్ ఏంటంటే డాక్టరీన్స్ అంటాను. నేను ఇలా చెప్పాను కదా, ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి లేదు. సో డాక్టరీన్ అంటే ఏంటి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. డాక్టరీన్ అంటే ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే జవాబు చెప్పాలి. డాక్టరీన్ అంటే ఏంటి అనుకుంటున్నారు? సిద్ధాంతం. డాక్టరీన్ అంటే సిద్ధాంతం కాబట్టి అంటే ఏం సిద్ధాంతం? మనం అంటే ఈ క్యాంప్లో నేర్చుకునే సిద్ధాంతాలు ఏంటి? సిద్ధాంతం అంటే ఏంటి? సిద్ధాంతం అంటే ఏంటి? సిద్ధాంతం అంటే ఏంటి? మనం చూస్తున్నారు ఇంటర్వ్యూలో ఒక్కో టాపిక్ కి ఒక పేరు పెట్టారు. ఈ టాపిక్ డాక్టర్ అన్నారు, తెలుగులో సిద్ధాంతం కూడా కరెక్టే. అంటే ఏంటి మనం ఏమనుకుంటున్నాము? మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు
అంటే మనం అక్కడ చూస్తాం కదా, అలానే ఉంటున్నావు కానీ తెలుసు అనుకోదు, వాళ్ళకి తెలిసింది మీతో చెప్తారు కదా. కాబట్టి తప్పైనా ఏదైనా మన మనసులో ఏమనుకుంటున్నాం మీరు చెప్పాలి. సిద్ధాంతము లేదా డాక్టర్ అంటే ఏంటి అని మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఒక స్టేట్మెంట్ కాదు, దేనికి సంబంధించిన స్టేట్మెంట్ కరెక్ట్ చెప్పేది, కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. దేనికి సంబంధించిన స్టేట్మెంట్, దేనికి సంబంధించిన స్టేట్మెంట్ క్రైస్తవ సిద్ధాంతం అంటాం. మనం ఇక్కడ చేసేది మనం నేర్చుకునే క్రైస్తవ సిద్ధాంతం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏం నేర్చుకుంటాం జనరల్గా? క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటి? మీ అండర్స్టాండింగ్ ఏం చెప్పండి. అసలు తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, వేరే సంగతి, దాని గురించి వరి అవ్వదు. క్రైస్తవ సిద్ధాంతం ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే, ఆల్రెడీ మీకు ఇల్లు ఒకటి పట్టై ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే అనుకుంటున్నాను. మీరు మన దీని ఏమంటాం ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం మీరు ఆల్రెడీ కొంతమంది చాలా మంది ఈసీ క్యాంప్ కూడా అటెండ్ అయి ఉండాలి, అవునా? ఈసీకి అటెండ్ అయి ఉంటారు, ఈసీ క్యాంప్ అటెండ్ అయి ఉంటారు. ఈ క్యాంపుల్లో కూడా మీకు కొన్ని డాక్టర్స్ చెప్పారా? ఇవరు విన్నారా? డాక్టర్స్ వెళ్ళదా? విన్నారు కదా. మరి దాన్ని బట్టి డాక్టర్ అంటే మీ అవగాహన ఏంటి అంటే నేను అడుగుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావు అని అడుగుతున్నాను, ఏది కరెక్ట్ అంటున్నా చెప్పండి. డాక్టర్ అంటే మీ అవగాహన ఏంటి అంటే ఇదివరకు క్యాంపులు అటెండ్ వాళ్ళు ఏం చెప్పారు? ఇదివరకు డీటీ క్యాంపు కానీ ఎవాల్యుయేషన్ క్యాంపు కానీ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది చేశారు? దాంట్లో డాక్టర్ విన్నవాళ్ళు చేసేటండి, డాక్టర్ వినని వాళ్ళు చేసి ఏదో క్యాంపులో డాక్టర్ విన్నవాళ్ళు చేశారు. ఆడపిల్లలు అనుమానంగా ఇస్తున్నారు ఇలా ఏం అదే కావడం పైకి వింటే గట్టిగా అసలు అంటే విన్నామండి అనేది చాలా మంది విన్నారని చెప్పేసి. కాబట్టి డాక్టర్స్ కొన్ని విన్నారు కదా మీరు అంటే ఏంటి అదే నేను అడుగుతుంది. చెప్పు కరెక్టే నువ్వు చెప్పేది. మనం పెట్టుకున్నా మనం ఫాలో అవుతున్నట్టు మనం నమ్మేది కరెక్టేనా? మనం నమ్మే విషయాన్ని దేన్నైతే మనం నమ్ముతున్నామో దాన్ని మనం సిద్ధాంతం అంటున్నాం, అంతకంటే ఏం లేదు. దేన్నైతే మనం నమ్ముతున్నామో దాన్ని మనం సిద్ధాంతం అంటున్నాం. ఉదాహరణకి ఇక్కడ మనం అందరం కూర్చున్నాము, యేసు యొక్క రక్తంలో మనం కడగబడ్డామని నమ్ముతున్నాము. మనం ఒక లీడర్షిప్ క్యాంప్ లీడర్స్గా మారాలని మనం వచ్చాము. కాబట్టి మనం దేన్ని నమ్ముతున్నాము? యేసు ప్రభు మన కోసం ఈ లోకంలోకి వచ్చి మన కోసం మరణించి ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నాం. నమ్ముతున్నారు ఇక్కడ ఉన్నామని నమ్మట్లేదా? అదే సిద్ధాంతం అంటే డాక్టర్ హీరోలు నేర్పిస్తారు, చర్చిలో చెప్పలేని అనుకోకూడదు. ఎక్కడే మనం డాక్టర్ నేర్చుకుంటాము, డాక్టర్ అనే పేరు ఇక్కడ వింటున్నారు మీరు. బయట ఎక్కడ విన్నారా? జనరల్ గా బయట మన చర్చెస్ లో మనం అందరం చర్చెస్కి వెళ్తాం, ఫెలోషిప్ మీటింగ్స్కి వెళ్తాం, కానీ డాక్టర్ అనే పేరు చాలా చోట్ల మీరు వినుండకపోవడం. కానీ అక్కడ కూడా మనం డాక్టర్ నేర్చుకుంటానే ఉంటాం, పేరు పెట్టట్లేదు. సో డాక్టర్ అంటే ఏంటంటే దాని క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటంటే మనం దేన్ని నమ్ముతున్నామో అదే సిద్ధాంతం. క్రైస్తవ సిద్ధాంతం అంటే యేసు ప్రభు మన కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి మన పాపాలు విడుదల ఇస్తున్నాడు అనేది సిద్ధాంతం అన్నమాట. అది సిద్ధాంతం అంటే. కానీ ఈ డాక్టర్స్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే, డాక్టర్లు ఏంటి అని మనం ఆలోచిస్తే మనకు తెలియవలసింది ఏంటంటే ఈ డాక్టర్ అనేది ఒక క్రిస్టియన్స్కే ఉండదు, అందరికీ ఉంటుంది. కమ్యూనిస్టులు ఉన్నారని వాళ్ళకు ఒక డాక్టర్ ఉంటుంది. ఎవరికైనా సరే ఒక డాక్టర్ అంటే ఒక బేస్ అన్నమాట, ఒక పునాది. ఆ పునాది ఉన్న తర్వాత దాని మీద వాళ్ళ యాక్టివిటీస్, సిద్ధాంతం అంటే మనం దేన్ని నమ్ముతున్నాం వాళ్ళు సిద్ధాంతం అంటున్నారు కదా, సో వాళ్ళ యాక్టివిటీస్ అంటే వాళ్ళు చేసే పనులు దాని మీద ఆధారపడి ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే ఈ సిద్ధాంతం మనం ఎందుకు నేర్చుకోవాలి? నేనే చెప్పాను కదా, ఈ డాక్టర్ మీరు చర్చిలోనే వింటారు, ఎక్కడ కూడా వింటున్నారు. ఇక్కడ హెడ్డింగ్ పెట్టి వింటున్నాం, అంతే, తేడా ఏం లేదు, ఎక్కడైనా మనం వినేదే. అయితే ఎందుకు నేర్చుకోవాలి? ప్రత్యేకంగా మన క్యాంపుల్లో డాక్టర్స్ ఎందుకు చెప్తున్నారు, లేకపోతే మనం ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. చెప్పండి, మీరు ఎందుకు నేర్చుకోవాలి, లేకపోతే నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి.
డాక్టర్ నేర్చుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం అది కనిపించిందా ఇదివరకు? ఇదివరకు క్యాంప్ అట్లే అంటున్నారు కదా, ఇదివరకు ఉపయోగం ఉంటే ఇప్పుడు మళ్ళీ ఉపయోగం ఉంటుంది, ఇదివరకు లేకపోవడం. చెప్పండి, డాక్టర్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉంది. ఉంటే ఏంటి ఒకటి చెప్పండి, ఒక ఉపయోగం ఏనా? ఆ డాక్టర్ మీద ఆధారపడి జీవిస్తాం. ఇంకా ఏంటి డాక్టర్ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు చూడండి, మనం దేవుడు నమ్ముకున్నాము, చర్చిపోతున్నాము. మన ఇంటికి ఎవరో వచ్చి ఏమంటారంటే, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీరు ఆదివారం చర్చికి వెళ్తున్నారు కదా, కానీ ఆదివారం కాదు చర్చికి వెళ్ళాల్సింది శనివారమే, బైబిల్లో శనివారం అని చెప్పారు. చెప్పేవాళ్ళు మీకు కొన్ని మీరు వెళ్ళినాక చెప్తారనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి జవాబు? బైబిల్లో శనివారమే వెళ్ళాలి కాబట్టి మనం శనివారం చర్చికి వెళ్ళాలి అని చెప్పారనుకోండి. అప్పుడు మనం ఏం జవాబు చెప్తాము? ఒకవేళ నేను మీతో అంటే మీరు ఏం జవాబు చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? అప్పుడు కూడా సరే నాడు శనివారం వెళ్దాం అంటారు. అంతేనా? ఏమంటారు? ఏమంటారు వాళ్ళతో? ఏమంటారు? ఏమంటారు? అంతేనా? సరే. అలాగే ఇంకోటి కొంతమంది ఏమంటారంటే, మీరు ఈ ప్రశ్నలు మీకు ఇమ్మీడియట్గా మీరు జవాబు చెప్పలేకపోయినా ఆలోచించండి. మీరు బ్యాప్టిజం తీసుకున్నారు కదా పలానా చోట, కానీ మా చర్చిలోనే లేకపోతే మా సంఘంలోనే మా ఫెలోషిప్లోనే బ్యాప్టిజం